విఆర్ఎస్ టౌన్ యూత్ ప్రెసిడెంట్. గవర్నమెంట్ నుంచి ప్రైమరీ స్కూల్స్ కి జీవో వచ్చింది, ఆదేశాలు ఇచ్చారు. బిల్డింగ్లు ఖాళీ చేయాలి అది ఇదని. ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి, రెంటు 11,444 రూపాయలు కడుతుండ్రు గవర్నమెంట్ నుంచి. సడన్ గా ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోవడం అంటే ఎక్కడ వెళ్ళిపోవాలి వాళ్ళు? గవర్నమెంట్ అర్థమవుతలేదా? పబ్లిక్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఈ నుంచి వెళ్ళి కిలోమీటర్ ఉంటుంది ఒక స్కూల్. తల్లిదండ్రులు ఎట్లా పంపిస్తారు అక్కడ? అప్రాక్సిమేట్ ఎంతమంది ఉంటారు మనతో? ఇప్పుడు ఒక 120 మంది పిల్లలు ఉన్నారు, ఉర్దూ మీడియం తెలుగు మీడియం కలిపి. ఉర్దూ మీడియం తెలుగు మీడియం కలిపి ఇప్పుడు తీసుకుపోయి అక్కడ ఇవ్వాలంటే వేరే స్కూల్కి పంపాలంటే తల్లిదండ్రులు పంపిస్తారా? అంటే ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ స్కూల్ అన్ని ఎత్తేయాలనే కదా ఆలోచన ఇది. గవర్నమెంట్ స్కూల్ ఎత్తేస్తారా? ఒక ఇంట్లో కిరాయి ఉన్నప్పుడు 6 నెలల ముందు చెప్తారు ఓనరు, కనీసం అది కూడా లేదా? తీసేయాలి పోవాలి అని అంటే ఎట్లకెళ్ళి? గవర్నమెంట్ అమౌంట్ లేదా? బడ్జెట్ లేదా? కట్టారా? పిల్లల మీదనా ఇది? గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి కదా, అంటే దాంట్లోకి ఇన్కమ్ వస్తుంది, ఓలోలే కట్టుకుంటారు అని ఇన్కమ్ వచ్చేదాన్ని ఏమడతారా? పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలనా పుస్తకాలు ఇవ్వకండి, పిల్లల జోబులో పైసలు పెట్టి పంపండి, గవర్నమెంట్ స్కూల్లో ఎత్తేస్తుంది, మీరు బిల్డింగ్ రెంట్ కట్టండి అని? పిల్లల తల్లిదండ్రులకు మేము గల్లీలో అదే చెప్తుందమ్మా. 6 స్కూళ్ళు ఎత్తేయాలని చూస్తున్నారు. 6 స్కూళ్ళు, నా వార్డులో 2 స్కూళ్ళు ఒకటే బిల్డింగ్ లో, పైన తెలుగు మీడియం కింద ఉర్దూ మీడియం ఉంటుంది. 11,444 రూపాయలు కట్టానికేనా? మేము చెప్పుకుంటాం పాటు గల్లీలా. సీఎం గారు మీకు చేత కాకపోతే చెప్పండి, మేమే చెప్పుకుంటాం గలీలో చెప్పుకొని. గత ప్రభుత్వం మేము ఉన్నప్పుడు ఎందుకు కట్టుకుంటుండ్రి? గవర్నమెంట్ ఇస్తుండే కదా, తెచ్చినాం ఇంత తెచ్చినాం అంటున్నారు కదా. మరి పిల్లల చదువులకు పెట్టడానికి ఏమైంది మీకు?